ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ ఏప్రిల్ నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు కేఎస్ఆర్ గారు. గురుగారు నమస్తే. నమస్తే అండి. గురుగారు, ఏప్రిల్ నెలలో మరి మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? మిథున రాశి వారికి ఎక్కువ శాతం మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం అయితే భాగ్యస్థానంలో వివిధ గ్రహాలు ఉన్నాయి, తర్వాత రాజ్యస్థానంలోకి చేరుకోవటం అనేది ఉంటుంది. తర్వాత ఇంచుమించుగా ఏప్రిల్ నెలలో మరి కొన్ని గ్రహాలు లాభస్థానంలోకి చేరుకోవటం అనేది ఉంది. ఏప్రిల్ నెల మాత్రం ఖచ్చితంగా మిథున రాశి వారికి మంచి ఫలితాలు ఉంటాయనే చెప్పచ్చు. తర్వాత ఏంటంటే ఇంట్లో ఏదైనా సరే పెద్ద పెద్దవి ఏమైనా శుభకార్యాలు కానీ అలాంటివి ఏమైనా తలపెట్టినప్పటికీ కూడా వాటికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా బాగానే చేసుకోగలగటం అనేది ఒకటి. తర్వాత శుభకార్యాలు చేసే విధానంలో కూడా ఖర్చుకు వెనకాడకుండానే వాటికి సంబంధించిన పనులన్నీ కూడా పూర్తి చేసుకోవటం అనేది అయితే బాగానే కనిపిస్తుంది. కానీ ఏప్రిల్ మే నెల కొంతవరకు ఈ మిథున రాశి వారికి యోగ్యదాయకంగానే ఉంటుందనేది చెప్పచ్చు. సంవత్సరం మొత్తం ఎలా ఉంటుందనేది తర్వాత విషయం. బట్ ప్రస్తుతం ఉన్న ఏప్రిల్ నెల, ముఖ్యమైన ఏప్రిల్ నెల అంతా కూడా వీళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. కాకపోతే ఏప్రిల్ నెలలో వచ్చే ఇబ్బందులు ఏంటి అంటే కనుక ఏదైతే తాత్కాలికంగా వచ్చే ఏప్రిల్ 15 నుంచి 25 మధ్య ఈ రాహుకేతు దోషం ఉందని చెప్తున్నాం, సంపూర్ణ కాలసర్ప దోషం అని చెప్తున్నాం. ఇది వాళ్ళకి భాగ్యస్థానంలోను తర్వాత వచ్చేప్పటికి ఇది తృతీయ స్థానంలోని ఏర్పడటం అనేది ఉంది. కనుక తోడబుట్టిన వాళ్ళతో ఏమైనా సరే కొంతవరకు విభేదాలు రావడానికి అవకాశం ఉంటాయి. తాత్కాలికంగా వాళ్ళిద్దరి మధ్య ఏమైనా సరే పొరపచ్చాలు రావటం అనేది ఒకటి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఈ సోదరి ఎవరైనా సరే వాళ్ళకి ఉన్న వాళ్ళ తోబుట్టువులు ఎవరైతే వాళ్ళలో ఒకసారి వాళ్ళ భార్యాభర్త అంటే పెళ్ళయి ఉంటే కనుక వాళ్ళిద్దరి మధ్య కూడా తాత్కాలికంగా కొంత ఇబ్బంది. అంటే పెళ్ళైన భార్యాభర్తలు వీళ్ళు కాదు, ఈ అమ్మాయికి సంబంధించిన అంటే ఇప్పుడు మిథున రాశిలో అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఉన్నారనుకోండి, వాళ్ళకి తోడబుట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో రక్త సంబంధికులు వాళ్ళ పెళ్లి విషయాల్లో కూడా ఎక్కడొక్కడ ఏదో రకమైన ఇబ్బందులు పొందడానికి ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇది తృతీయ స్థానం కాబట్టి మనం సాధారణంగా ఈ సమయంలో ఎవరికి కూడా మనం మధ్యవర్తులుగా ఉండకూడదు. అంటే ఏదైనా సరే ఒక కప్పు తీసుకున్నప్పుడు ఏమంటే మీరు ఒక సంతకం పెట్టండి అనే వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ మటుకు సాధ్యమైనంత వరకు ఏదో గొడవ జరుగుతుంది, మీరు వచ్చి కొద్దిగా సర్ది చెప్పండి అని మనం పిలవచ్చు. కానీ సాధ్యమైనంత వరకు కూడా ఇప్పుడు ఇలాంటి రాయబారాలు చేయడానికి కానీ మధ్యవర్తిత్వాలు పూనుకోవటం కానీ హామీలు ఉండటం కానీ ఇలాంటివి ప్రస్తుతం అయితే కనుక వీళ్ళకి తగదు. కనుక ఆ రకంగా మిథున రాశి వాళ్ళు అయితే కనుక జాగ్రత్త పడాలి. ఇలాంటి మిథున రాశిలో ఉన్న ఆటంకాలకు ఏదైనా పరిష్కారం ఉందా గురుగారు? తప్పకుండా. అంటే ఇక్కడ మిథున రాశిలో ఉండే ఇప్పుడు ఏదైనా సరే ఎక్కువ శాతం వస్తే ఇలాంటివే రావడం బట్టి ఒక రెండోది వచ్చేప్పటికి మనం భాగ్యస్థానంలో కూడా రాహు అని చెప్తున్నాం. ఈ భాగ్యస్థానంలో ఒక్కోసారి ఏమవుతుందంటే అదృష్టం నోటి దాకా వచ్చినట్టే వచ్చి కొంత ఆగిపోయే పరిస్థితి ఒకటి. అది మళ్ళీ అదృష్ట స్థానం అనేది తండ్రి స్థానం కూడా కనుక ఒక్కోసారి తండ్రి గారి పరంగా కూడా ఏదైనా సరే తాత్కాలికంగా ఆయనకి నష్టాలు రావటం కానీ, ఒక్కోసారి ఆకస్మికంగా ఆయనకి ఏదైనా అనారోగ్యం రావటం కానీ, ఇలా తండ్రి పరంగా కూడా మనం కొద్దిగా ఆలోచించవలసింది, మనం బుర్ర పాటు చేసుకోవాల్సింది కొన్ని సంఘటనలు అక్కడ చోటు చేసుకోవచ్చు. కనుక మీరు చెప్పినట్టు ఏంటంటే ఇలాంటివి ఏమైనా సరే వ్యతిరేక పరిస్థితులు ఉన్నప్పుడు వాటికి మనం ఏం చేసుకుంటే మంచి జరుగుతుంది అనేది కనుక చూసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా వీళ్ళు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. గురుగారు, మిథున రాసిన వారికి మరి ఏ రత్నం ధరిస్తే మంచిది అంటారు? తప్పకుండా మిథున రాశి వాళ్ళకి మనకి ఏదైనప్పటికీ కూడా వాళ్ళ అదృష్టం మరింత పెరగడానికి, ఆరోగ్యం అవి సరిగ్గా ఉండడానికి వీళ్ళైతే కనుక ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక ఏదైనా కెంపు పెట్టుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది. రూబీ అనేది పెట్టుకుంటే అటు మనం ఇందాక చెప్పుకున్నట్టు ఆంజనేయ స్వామి పూజలో ఒకటి అవకాశం ఉండి కెంపు పెట్టుకుంటే కెంపు, ఈ రెండు కూడా వీళ్ళకి మరింత సహాయకారిగా ఉంటాయి. ఆ రకంగా చేసుకుంటే సరిపోతుంది మిథున రాశి వాళ్ళు.